హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు కేతిగాడి మందుల సంచి. వాడపల్లి అనే గ్రామంలో గోవిందరాజు అనే గాయకుడు ఉండేవాడు. అతడు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కోవెలలో పర్వదినాలలో తన భక్తి పాటలతో భక్తులకు వీణులు విందు చేసేవాడు. అతడి గానాన్ని విన్న జనము, ఇంత చక్కగా పాడే గోవిందరాజుకు రాజాశ్రయం లభిస్తే మన గ్రామానికే గొప్ప పేరు తెస్తాడు అనుకునేవారు. కానీ గోవిందరాజు మాత్రము ఎంతో వినయంగా, అయ్యా, వెంకటేశ్వరునికి కింకరుడుగా ఉండిపోవాలని స్వామివారు భావిస్తే నాకు రాజాశ్రయం ఎలా లభిస్తుంది? ఇక్కడే నాకు సుఖంగా జీవితం సాగిపోతున్నది. నాకు నేనై రాజాశ్రయాన్ని కోరను అనేవాడు. ఇలా ఉండగా వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరిగే రోజు వచ్చింది. ఆ సందర్భంగా గ్రామంలో వీధి నాటకాలు, భజనలు, తోలుబొమ్మలాటలు మొదలైన వాటితో రోజుకొక కార్యక్రమం పెట్టి 9 రోజుల పాటు స్వామివారి కళ్యాణ ఉత్సవాలు ప్రారంభించారు. ఈ సందర్భంగా గోవిందరాజుకు గడ్డిపాడు నుంచి వచ్చిన కేతిగాడి పగటి వేషం వేసే భూషణం అనేవాడితో పరిచయమైంది. ఈ కేతిగాడి వేషము చాలా తమాషగా ఉండేది. చేతిలో వంకర కర్ర పట్టుకొని గొంగళి కప్పుకొని తిరిగేవాడు. తల మీద కాకి ఈకల కుచ్చుటోపి పెట్టుకునేవాడు. వాడు హాస్యపు మాటలు మాట్లాడుతూ ఎవరికీ అర్థం కాని వేదాంత విషయాలు కూడా చెప్పేవాడు. వాడి ముఖం మీద ఉన్న పసుపు సున్నం బొట్లు చూసి అందరూ నవ్వేవాళ్ళు. భూషణము గోవిందరాజుతో, నీ పాట చాలా అద్భుతంగా ఉంటుంది. నీ పాట విని జనం ఆనందించినట్లే మా గడ్డిపాడు పగటి వేషగాళ్ల వేషాలు చూసి కూడా వాళ్ళు విరగబడి నవ్వుతారు. ఈ పగటి వేషాల ద్వారా డబ్బు సంపాదన కన్నా కూడా మా గ్రామానికి పేరు తేవటమే మాకు ముఖ్యం. అందుకే ఇలా ఊరూరు తిరుగుతూ ఉంటాం. నువ్వేమిటి ఇలా మారుమూల గ్రామంలో పాటలు పాడుతూ ఉండిపోయావు అని అడిగాడు కళ్యాణోత్సవాలు ముగింపు రోజున. అందుకు గోవిందరాజు, నాకు దేవుడిపై భక్తి పాటలు తప్ప మరేం రావు. సంగీత పరిజ్ఞానం కొంత ఉన్నమాట నిజమే, అయినా కృషి చేసింది మాత్రం తక్కువ. రాజాస్థానం అంటే మాటలు కాదు. నా వల్ల మా గ్రామానికి పేరు రావాలంటే ఆ వెంకటేశ్వరుడి దయ కావాలి అన్నాడు. ఈ మాటకి భూషణం నవ్వి, నోరు తెరుచుకొని కూర్చుంటే సింహం నోట్లోకి జంతువులు రావు. నువ్వు వీరభద్రపురం అంగాలమ్మ తీర్థం గురించి వినే ఉంటావు. అక్కడ తీర్థోత్సవాలు ఘనంగా 1 రోజుల పాటు సాగుతాయి. ఇక్కడికి 2 క్రోసుల కన్నా ఆ వీరభద్రపురం ఎక్కువ దూరం ఉండదు. అక్కడికి నేను ఇవాళ బయలుదేరిపోతున్నాను. నువ్వు కావాలంటే 2 రోజులాగి బయలుదేరిరా. ఆ తీర్థానికి జమీందారు కూడా వస్తాడు. ఆయన సమక్షంలో నీకు మంచి గాయకుడిగా గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది అన్నాడు బస చేసిన సత్రం గదిలో సామాన్లు సర్దుకుంటూ. గోవిందరాజు ఏదో గుర్తు తెచ్చుకుంటున్న వాడిలా ఒక్క క్షణం ఆగి, ఆ అంగాలమ్మవారి గురించి విన్నాను. ఆమె శివుడి అనుచరుడైన వీరభద్రుడి భార్య. చనిపోయిన వారి ఆత్మలకు శాంతి కలిగించమని, భూత ప్రేత పిశాచాలను పీడించకుండా తరిమేయమని ఆమెకు కొరడాలు సమర్పిస్తారు భక్తులు. ఆ అమ్మవారి చేతిలో ఎప్పుడు కొరడా ఉంటుంది. అప్పుడెప్పుడో 2-3 సార్లు వెళ్ళాను, కానీ పాడే అవకాశం రాలేదు అన్నాడు. ఈసారి తప్పకుండా వస్తుందిలే అంటూ భూషణము పెట్టెలో ఒక తోలు సంచి పెడుతూ ఉంటే, అదేంటి అని అడిగాడు గోవిందరాజు. భూషణము ఉత్సాహంగా తోలు సంచిలో నుంచి కొన్ని మందులు బయటికి తీసి, ఈ అగ్నితుండు కడుపు నొప్పికి, ఈ లేహ్యము వాంతులు కట్టడానికి, ఇది గుండెతెడ తగ్గడానికి, అలా ఎప్పుడే రోగం వస్తుందో తెలియదు కదా, అందుకని ప్రయాణంలో అన్నీ దగ్గరుంచుకుంటాను అని గోవిందరాజుకు చూపించి వాటిని తోలు సంచిలో వేశాడు. కానీ దాన్ని పెట్టెలో పెట్టుకోవడం మర్చిపోయాడు. ఆ తర్వాత కేతిగాడి పకటి వేషాల భూషణము హడావుడిగా సత్రం నుంచి బయటికి వచ్చి తనలాగే వెళ్ళిపోతున్న కళాకారులలో కలిసి వెళ్ళిపోయాడు. వాడలా వెళ్ళిన కొంతసేపటికి సత్రం నుంచి బయటికి వస్తున్న గోవిందరాజుకి ఆ మందుల తోలు సంచి కంటపడింది. దాన్ని తీసుకొని వీధిలోకి వచ్చిన గోవిందరాజుకు భూషణం కనిపించలేదు. ఎలాగూ అంగాలమ్మ తీర్థానికి వెళ్తున్నాను కదా, అక్కడ ఆ కేతిగాడికి సంచి ఇవ్వవచ్చును అనుకున్నాడు గోవిందరాజు. మర్నాడు గోవిందరాజు బాడుగు బండిలో అంగాలమ్మ తీర్థం జరిగే వీరభద్రాపురానికి వెళ్ళాడు. అక్కడికి అతను చేరేసరికి ఒక చోట చాలా హడావుడిగా ఉంది. జమీందారు టీవీగా గ్రామ ప్రజలు వేసిన ఆసనం మీద కూర్చొని నవ్వుతున్నాడు. చుట్టూ ఉన్న జనం కూడా కేరింతలు కొడుతున్నారు.
మధ్యలో కేతిగాడి వేషంలో ఉన్న భూషణము నిప్పు తొక్కిన కోతిలా అటూ ఇటూ గెంతుతూ, అయ్యా కడుపు నొప్పి, బాబోయ్ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి, అగ్నితుండు గుళికలెక్కడా, గుండెదడ మాత్రలెక్కడా, అసలు నా తోలు సంచి ఎక్కడా, అమ్మా తల్లి అంగాలమ్మ కరుణించు నన్నేలు తల్లో అంటూ అరుస్తున్నాడు. అయితే జమీందారు జనం మాత్రము ఇదంతా కేతిగాడి నటన, హాస్యం అనుకుంటూ విరగబడి నవ్వుతున్నారు. భూషణము తోలు సంచి పేరు చెప్పగానే గోవిందరాజుకి ఇది హాస్యం కాదని, నిజంగానే వాడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడని గ్రహించాడు. ఆయన వెంటనే వాణ్ణి సమీపించి, ఇదిగో నీ తోలు సంచి, ఆ మందులేవో నాకు తెలీదు, నువ్వే చూసుకో అంటూ సంచిని అందించాడు. ఆ సరికి జమీందారు జనం కూడా కేతిగాడిది నటన కాదని, వాడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడని తెలుసుకున్నారు. భూషణము తోలు సంచిలో నుంచి తనకు కావలసిన మందు తీసుకొని మింగి మంచినీళ్లు కావాలన్నట్టు సైగ చేశాడు. జనంలో నుంచి ఒకడు చిన్న పాత్రలో నీళ్లు తెచ్చి ఇవ్వగానే తాగి నేల మీద చతికిల పడ్డాడు. అప్పుడు జరిగిన వాస్తవం ఏమిటో గ్రహించిన జమీందారు భూషణంతో, ఒరే నీ కేతిగాడి వేషము, నువ్వు పలికిన హాస్యపు మాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఏటొచ్చి ఏది పగటి వేషం నటనో, ఏది నిజమైన రుగ్మతో గుర్తించలేకపోయినందుకు విచారిస్తున్నాను అన్నాడు. ఆ వెంటనే భూషణం లేచి నిలబడి గోవిందరాజును చూపిస్తూ, ప్రభు, ఈయన వాడపల్లి గ్రామంలోని వెంకటేశ్వర స్వామి కోవిలలో పర్వదినాలప్పుడు భక్తి పాటలు పాడుతుంటాడు. గొప్ప గాయకుడు, పేరు గోవిందరాజు. ఈయన గారు ఈ సాయంత్రము అంగాలమ్మ అమ్మవారి గుడి ముందు పాడే పాటలు వినవలసిందిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. ఇందుకు జమీందారు సంతోషంగా అంగీకరించాడు. ఆ సాయంత్రము గోవిందరాజు అద్భుతమైన గాన మాధుర్యానికి తన్మయుడైన జమీందారు అప్పటికప్పుడే ఆయనను వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి కోవెలకు ఆస్థాన గాయకుడిగా నియమిస్తూ కొంత మాన్యం కూడా ఇచ్చాడు. అంతేకాక తీర్థానికి వచ్చిన వారందరికీ గొప్ప వినోదం కలిగించిన కేతిగాడి వేషధారి భూషణానికి ధనం బహూకరించాడు. నువ్వు నాకు చేసిన ఉపకారము నేను ఈ జన్మలో మర్చిపోలేను అన్నాడు గోవిందరాజు కృతజ్ఞతతో భూషణం చేతులు ఆప్యాయంగా పట్టుకుంటూ. ఇందులో నేను చేసిన ఉపకారం పెద్దది కాదు. సమయానికి వచ్చి నా ప్రాణం నిలబెట్టినందుకు నిజానికి నేనే నీకు రుణపడి ఉన్నాను. అనుకోకుండా నేను మందుల సంచి సత్రంలో మర్చిపోవటము, సమయానికి ఆ మందుల సంచితో వచ్చి నువ్వు నన్ను కాపాడటము, జమీందారు దృష్టి నీ మీద పడటము, ఆయన ఆనందించి నిన్ను మీ ఊరి వెంకటేశ్వర స్వామి దేవస్థాన గాయకుడిగా నియమించడము అంతా దైవ కటాక్షం తప్ప మరొకటి కాదు. నువ్వు నమ్మిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారే నీకు మేలు చేశాడు. అంతా దేవుడి దయ. మనమందరము కేవలము నిమిత్త మాత్రులమే అన్నాడు భూషణం స్వగ్రామానికి బయలుదేరటానికి ఆయుత్తమైతూ. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, మరొక కథ చెప్పుకుందాం. ఈ బేతాళ కథ పేరు నాగదేవత. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, భీతి గొలిపే ఈ శ్మశానంలో అర్ధరాత్రి వేళ ఎడతెగని ఇక్కట్లకు లోనైతూ కూడా నువ్వు సాధించవలసిన కార్యం పట్ల చూపుతున్న పట్టుదల మెచ్చుకోదగిందే. కానీ కార్యం ఫలించనున్న తరుణంలో ధర్మాంగదుడిలాగా దాన్ని చేజార్చుకుంటావేమో అన్న శంక కలుగుతున్నది. నీకు తగు హెచ్చరికగా ఉండేందుకు అతడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. ధర్మాంగదుడు, విశ్వనాథుడు అనేవాళ్లు చాలా కాలంగా మంచి మిత్రులు. అయితే వారి స్నేహానికి భూషయ్య రూపంలో పరీక్ష వచ్చింది. భూషయ్య మోసగాడు, దొంగపత్రాలు సృష్టించడంలో నేర్పరి. ఆయన ధర్మాంగదుడు తన వద్ద పొలాన్ని తాకట్టు పెట్టి 2000 వరహాలు తీసుకున్నట్లు దొంగపత్రం సృష్టించాడు. వడ్డీతో సహా తన బాకీ 3000 వరహాలైందని, తక్షణము ఆ బాకీ తీర్చకపోతే ధర్మాంగదుడి పొలాన్ని తను స్వాధీనం చేసుకుంటానని కబురు పెట్టాడు. ధర్మాంగదుడు వెంటనే వెళ్ళి న్యాయాధికారిని కలుసుకొని భూషయ్య మోసం గురించి తనను కాపాడమని కోరాడు. న్యాయాధికారి కాసేపు ఆలోచించి, ఏ నేరాన్నైనా విచారణ జరపకుండా నిర్ణయం తీసుకోరాదు. నాకు నువ్వు మంచివాడివని తెలుసు, భూషయ్య మోసగాడని తెలుసు. అయితే విచారణ జరిగేదాకా భూషయ్యను ఆపాలంటే నువ్వు 1000 వరహాలు ధరావతు కట్టాలి. ఎవరైనా నీ గురించి హామీ ఇవ్వాలి అన్నాడు. అప్పుడు ధర్మాంగదుడి వద్ద డబ్బు లేదు.
అయినా అతడు బెంగపడలేదు. ఊళ్ళో తనకెంతో అంతో పరపతి ఉంది కాబట్టి అప్పు పుడుతుంది అనుకున్నాడు. కానీ అతడి పొలము చిక్కుల్లో పడిందని తెలిసి ఎవరూ అతడికి అప్పు ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఇలాంటి కష్ట సమయంలో విశ్వనాథుడు తనను ఆదుకుంటాడని ధర్మాంగదుడు నమ్మాడు. అయితే అదే సమయంలో విశ్వనాథుడి తండ్రికి పెద్ద జబ్బు చేసింది. వైద్యానికి చాలా డబ్బు ఖర్చయింది. అంతలోనే అతడి చెల్లెలికి చక్కని పెళ్లి సంబంధం వచ్చింది. పెళ్లి ఖర్చులకు 5,000 వరహాల దాకా అవసరమని అంచనా వేశాడు. డబ్బు కోసము విశ్వనాథుడు శతవిధాలా ప్రయత్నిస్తుంటే భూషయ్య అతన్ని కలుసుకొని, నీకు నేను సాయపడతాను, బదులుగా నువ్వు నాకు సాయపడాలి అన్నాడు. విశ్వనాథుడు స్నేహం కంటే అవసరమే ముఖ్యమనుకున్నాడు. అతడు ధర్మాంగదుడి విషయంలో హామీ ఉండటానికి నిరాకరించాడు. ధర్మాంగదుడికి ఎక్కడా అప్పు పుట్టలేదు. అతడి పొలము భూషయ్య పాలైంది. అప్పుడు ధర్మాంగదుడికి భూషయ్య మీద కంటే విశ్వనాథుడి మీద ఎక్కువగా కోపం వచ్చింది. ముందతడు ఆ మిత్రద్రోహిని చంపేయాలనుకున్నాడు. కానీ అందువల్ల ప్రయోజనమేముంటుంది? తను హంతకుడు అనిపించుకొని ఉరుకంబం ఎక్కాల్సి వస్తుంది. పోనీ విశ్వనాథుణ్ణి కసితీరా కొడదామన్నా అప్పుడు అందరూ తనను పరమ దుష్టుడని అసహ్యించుకుంటారు. విశ్వనాథుడి మీద పగ తీర్చుకునే మార్గం తోచక చివరకు ధర్మాంగదుడు ఊరి చివర కొండగోహలో ఉండే బైరాగి వద్దకు వెళ్ళి తన గోడు వినిపించాడు. ఆ బైరాగి చాలా గొప్పవాడని, ఆయన మహిమలు చేయగలడని అంతా చెప్పుకుంటారు. బైరాగి ధర్మాంగదుడు చెప్పింది విని, తన స్వార్థం కొద్దీ నీకు సాయపడలేదు కాబట్టి విశ్వనాథుడు మంచి మిత్రుడు కాదు. మరి నీ సంగతేమిటి? నీకు సాయపడలేదని నువ్వు విశ్వనాథుడికి అపకారం చేయాలనుకుంటున్నావు. నువ్వు మంచి మిత్రుడివి కావు అన్నాడు. స్వామి, అపకారం చేసింది విశ్వనాథుడు. నేను అతడికి అపకారం చేయాలనుకోవటం లేదు. అతడి పట్ల ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాను. అందుకు మీ సాయం కోరి వచ్చాను అన్నాడు ధర్మాంగదుడు. ఇప్పుడు నీ మనసు నిండా పగ ఉంది. పాముకు విషం ఎలాంటిదో మనిషికి పగ అలాంటిదే. నేను విషప్రాణులకు సాయపడను. నువ్వు పగను విడిచిపెట్టిరా, అప్పుడు మనం మళ్ళీ మాట్లాడుకుందాము అన్నాడు బైరాగి. స్వామి, నా మనసులోని పగపోయే మార్గం కూడా మీరే చెప్పండి. ఆ పగ ఉధృతాన్ని తట్టుకోలేకుండా ఉన్నాను అన్నాడు ధర్మాంగదుడు. బైరాగి కొద్దిసేపు ఆలోచించి, అయితే విను, నేను నిన్ను పాముగా మార్చగలను. అప్పుడు నీ పగంతా విషంగా మారి నీ తలలోకి చేరుతుంది. ఆ విషం బారి నుంచి బయటపడగానే నీకు తిరిగి మనిషి రూపు వస్తుంది. పాము రూపంలో ఉన్నంతకాలము నీకు పూర్వజ్ఞానం ఉంటుంది. కానీ బుద్ధులు మాత్రం పామువే ఉంటాయి. ఏటొచ్చి పాము రూపంలో ఉండగా ఏ మనిషైనా నిన్ను చంపితే మాత్రము ఆ రూపంలోనే మరణిస్తావు అన్నాడు. ధర్మాంగదుడు మారు ఆలోచన లేకుండా దీనికి అంగీకరించాడు. బైరాగి అతన్ని పాముగా మార్చేశాడు. పాముగా మారిన ధర్మాంగదుడు అక్కడి నుంచి పాకుతూ పొలాల వైపుకు వెళ్ళాడు. పొలంలో రైతు ఒకడు కర్రను నేలకు తాటిస్తూ వస్తుంటే దాని దెబ్బ ధర్మాంగదుడి తోకకు తగిలింది. అతడికి కోపం వచ్చి సర్రున లేచి పడగ ఎత్తి బుస్సుమన్నాడు. అప్పటికే రైతు ముందుకు వెళ్ళిపోయాడు. ఆ శబ్దం విని పక్కనున్న పొదల్లో నుంచి పాము ఒకటి బయటికి వచ్చి ధర్మాంగదుడితో, నువ్వు ఆ మనిషి వెంటబడి కరుస్తావేమో అని భయపడ్డాను. మనిషి కంటబడటము మనకు ప్రమాదమని తెలుసు కదా అన్నది. ధర్మాంగదుడు కాసేపు ఆ పాముతో మాట్లాడి చాలా విశేషాలు తెలుసుకున్నాడు. తలలోని విషాన్ని పాములు ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయి. మనిషి వల్ల అపకారం జరిగినా ప్రాణ ప్రమాదం లేకపోతే అతడి జోలికి వెళ్ళవు. వాటికి పగ అన్నది తెలియదు. అది నిజమేననిపించింది ధర్మాంగదుడికి. కానీ విశ్వనాథుడు తన శత్రువు. అతన్ని మాత్రం కాటివేయాలి. అప్పుడు విశ్వనాథుడి ప్రాణాలు పోతాయి, తనకు శిక్ష ఉండదు. ధర్మాంగదుడు ఇలా నిర్ణయించుకొని ఎవరికంటా పడకుండా విశ్వనాథుడిల్లు చేరాడు. ఇంట్లోని ముందరి గదిలో విశ్వనాథుడి కొడుకు 6 ఏళ్లవాడు బొమ్మలతో ఆడుకుంటున్నాడు. వాడు ధర్మాంగదుడిని చూడనే చూశాడు. వెంటనే భయంతో పాము అని గట్టిగా అరిచాడు. ఆ కుర్రవాణ్ణి కాటేసి విశ్వనాథుడికి పుత్రశోకం కలిగించాలని ధర్మాంగదుడు అనుకున్నాడు. కానీ తనకే అపకారము చేయనివాడి జోలికి వెళ్ళటం తప్పని అతడికి అనిపించింది. అందుకని అక్కడి నుంచి చెరచెరా పాక్కుంటూ పూజగదిలోకి దూరాడు. అంతలో ఇంటిల్లి పాది విశ్వనాథుడి కొడుకు చుట్టూ చేరారు. వాడు చెప్పింది విని అంతా పూజగదిలోకి వెళ్లారు.
చూస్తే అక్కడ పూజా మందిరంలో పడగ విప్పి ఆడుతున్నాడు ధర్మాంగదుడు. నాగదేవత, కళ్ళు మూసుకొని నమస్కరించండి, ఎవరికి ఏ అపకారమూ జరగదు. ఈ రోజుతో మనకు మన వాళ్ళకి వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి. దుష్టుల కారణంగా నీ స్నేహితుడు ధర్మాంగదుడికి వాటిల్లిన కష్టం కూడా మంచులా కరిగిపోవాలని నాగదేవతకు మొక్కుకోనాయినా అన్నది విశ్వనాథుడి తల్లి. అక్కడున్న వారందరూ ఆమె చెప్పినట్లే చేశారు. ఆ మాటలు విన్న పాము రూపంలోని ధర్మాంగదుడు ఉలిక్కిపడ్డాడు. ఎంత ప్రయత్నించినా అతడిలో కసి పుట్టలేదు. ఛీ, నా ఈ విషం వల్ల ఏ ప్రయోజనమూ లేదు అనుకుంటూ ధర్మాంగదుడు తన కోరలతో పూజా మందిరాన్ని కాటువేశాడు. కోరల విషయం బయటపడగానే అతడి పాము రూపం నశించి తిరిగి ధర్మాంగదుడయ్యాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇంకా కళ్ళు మూసుకొని ఉండటంతో లేచి తను కూడా వారితో కలిశాడు. కళ్ళు తెరిచిన విశ్వనాథుడి తల్లి మందిరంలో నాగదేవత మాయమవటం చూసి మరింత భక్తిభావంతో నాగస్తోత్రం చేసింది. ఆమె ప్రతి చవితి పర్వదినాన వెళ్ళి పాము పుట్టలో పాలు పోసి వచ్చేది. ఎలాంటి కష్టాలు వచ్చినా నాగదేవత కరుణ వల్ల తొలగిపోతాయని కొడుకుకు చెబుతూ ఉండేది. విశ్వనాథుడు కొద్దిసేపు తర్వాత కళ్ళు తెరిచి పక్కనే ఉన్న ధర్మాంగదుడిని చూసి ఆశ్చర్యపడి ఏమనాలో తెలియక తలదించుకున్నాడు. అప్పుడు ధర్మాంగదుడు, మిత్రమా, నీ అవసరం నీ చేత చేయించిన పని వల్ల నాకు పొలం పోయింది. అంత మాత్రాన అంతకంటే విలువైన నీ స్నేహాన్ని పోగొట్టుకునేందుకు నేను సిద్ధంగా లేను అన్నాడు. ఈ మాటలకి విశ్వనాథుడితో పాటు అతడి కుటుంబం వారందరూ ధర్మాంగదుడిని ఆకాశానికి ఎత్తేశారు. ఈ విషయం తెలిసి ఊళ్ళో వాళ్ళందరూ కూడా ధర్మాంగదుడిని ఎంతగానో మెచ్చుకున్నారు. భూషయ్యలో కూడా ఆ తర్వాత మార్పు వచ్చి ధర్మాంగదుడికి చేసిన అన్యాయాన్ని సరిదిద్దుకున్నాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విశ్వనాథుడు ధర్మాంగదుడికి ఎంతో ఆప్తమిత్రుడుగా ఉంటూ ఆపద సమయంలో తన స్వార్థం కొద్దీ అతడికి సహాయం నిరాకరించాడు. అటువంటి మిత్రద్రోహి మీద పగ సాధించేందుకు ధర్మాంగదుడు మహిమగల బైరాగిని ఆశ్రయించి పాముగా మారాడు కదా. కానీ పూజామందిరంలో అవకాశం ఉన్నా అతడు విశ్వనాథుడితో తమ స్నేహాన్ని గురించి అన్న మాటలకు పాముగా అతడి ప్రవర్తనకు పొంతన ఉన్నట్లు లేదు కదా. ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మనుషులలాగే పశుపక్షాదులకు కూడా ప్రకృతి ప్రభావ కారణంగా సహజ స్వభావం అంటూ ఒకటి ఉంటుంది. ధర్మాంగదుడు సాధారణంగా మనుషులకుండే ఊహాగానాలతో పాములకు తను సహజంగా ఉన్నవనుకుంటున్న దుష్ట స్వభావము పగల గురించి ఆలోచించాడు. బైరాగి అతడికి పాముగా పూర్వజ్ఞానం ఉంటుందని, బుద్ధి మాత్రం పాముదేనని చెప్పాడు. ధర్మాంగదుడు కాకతాళీయంగా పొలంలో మరొక పాముకు తటస్థపడినప్పుడు ఆ పాములు తలలోని విషాన్ని ఆత్మరక్షణకు మాత్రమే ఉపయోగించుకుంటాయని, వాటికి పగ అన్నది తెలియదని చెప్పింది. ఆ సమయాన బుద్ధి విషయంలో పాముల స్థాయిలో ఉన్న ధర్మాంగదుడికి అది ఆచరించదగిందిగా తోచింది. పైగా విశ్వనాథుడు ధర్మాంగదుడు మిత్రులే. అనుకోకుండా కష్టాల పాలైన ధర్మాంగదుడు మిత్రుణ్ణి సాయం కోరాడు. అది సహజం. అయితే ఆ సమయంలో విశ్వనాథుడు కూడా తండ్రి అనారోగ్యం, చెల్లెలి పెళ్లి ఖర్చులు కారణంగా కష్టాల్లో ఉండటం వలన స్నేహితుడు కోరిన సాయం చేయలేకపోయాడు. అయితే ధర్మాంగదుడు అది గ్రహించలేక ఆవేశంతో అతని పట్ల ప్రతీకార వాంఛను పెంచుకున్నాడు. పూజాగదిలో పామును చూడగానే విశ్వనాథుడి తల్లి అన్న మాటలతో ధర్మాంగదుడికి తన పొరపాటు తెలియవచ్చింది. అందువలనే అతడు విశ్వనాథుడిని కాటువేయలేదు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. మరొక కథ పేరు ఉత్తమ రాజలక్షణం. సువర్ణపురి రాజు సుబలదేవుడు పరాక్రమశాలి, రాజ్యకాంక్షాపరుడు. పొరుగున ఉన్న వ్రతశిలా రాజ్యంతో సువర్ణపురికి తరతరాలుగా పగ కొనసాగుతూ ఉన్నది. ప్రస్తుత వ్రతశిలారాజు సుధర్ముడు శాంతిప్రియుడు. అయితే మునుముందు కూడా ఇలాంటి పరిస్థితి కొనసాగగలదనే నమ్మకము సుబలదేవుడికి లేదు. ఇప్పుడు తన వద్ద శక్తివంతమైన సేనలు ఉన్నాయి కనుక పొరుగు రాజ్యంపైకి దండెత్తి వెళ్ళి శత్రుశేషం లేకుండా చేయాలని ఆలోచించసాగాడు. ఇది సుబలదేవుడి రాణికి ఏమాత్రమూ నచ్చలేదు. ప్రభు, శాంతి వర్ధిల్లుతున్నప్పుడు మనంగా దండెత్తి వెళ్ళటం భావ్యమైతుందా?
పైగా వ్రతశిలారాజు ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు, ఆయన మన మీద దాడి చేసే అవకాశము కొంచెం కూడా లేదని మన చార్ల ద్వారా తెలియవచ్చింది కదా. మైత్రి పెంపొందించుకోవలసిన సమయంలో కయానికి కాలు దువ్వటం సబబేనా? ప్రభువులు మరొక్కసారి ఆలోచించండి అని తన అభ్యంతరాన్ని సున్నితంగా తెలియజేసింది. రాణిగారి అభిప్రాయంతో ఏకీభవించిన మహామంత్రి, అవును ప్రభు, మునుపటి రాజు శత్రుభావంతో మన మీద కత్తి కట్టిన మాట వాస్తవమే. అయితే ప్రస్తుత పరిస్థితి దానికి పూర్తిగా భిన్నం. ఈనాటి రాజు సత్వసంపన్నుడు, శాంతిప్రియుడు. పైగా యుద్ధ ఫలితాలు ఎలా ఉంటాయో ఊహించలేము. రాజు వ్యాధిగ్రస్తుడై ఉన్నమాట నిజమే. అయితే ప్రజలు ఆయన పట్ల అపార గౌరవాభిమానాలు ప్రదర్శిస్తున్నారు. ఇంకా పసివాడైన యువరాజు సుశాంతుడంటే దేశ ప్రజలకు పంచప్రాణాలు. కాబట్టి ఒకవేళ మనం వాళ్ళ సేనలను ఓడించినప్పటికీ ప్రజలు తిరుగుబాటు చేయగలరు. అప్పుడు రాజ్యంలో శాంతి కరువైపోతుంది అన్నాడు. అయితే ఇప్పటి రాజు మరణించాక అంతగా ప్రజాభిమానం చూరగొన్న యువరాజు సింహాసనాన్ని అధిష్ఠిస్తే మునుముందు మన మీదకి దండెత్తిరాడన్న నమ్మకం ఏమిటి? మనం బలంగా ఉన్నప్పుడే శత్రుశేషం లేకుండా చేయటం క్షాత్రధర్మం. ఇక ప్రజలు తిరుగుబాటు అంటారా? ఉక్కుపాదంతో అణిచివేద్దాము అంతే అన్నాడు రాజు. ఆ తర్వాత సువర్ణపురి సైన్యము వ్రతశిలా రాజ్యం మీదకి దండెత్తి వెళ్ళింది. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ వ్రతశిలా రాజ్యరాజు సుధర్ముడు స్వయంగా సైన్యాన్ని నడుపుతూ శత్రుసేనల్ని ఎదుర్కొన్నాడు. సుబలదేవుణ్ణి తీవ్రంగా గాయపరిచి అతడితో పోరాడుతూ వీరమరణం పొందాడు. సుబలదేవుడు వాంఛించిన విధంగానే యుద్ధంలో విజయం సాధించాడు. సువర్ణపురితో వ్రతశిలా రాజ్యాన్ని కలుపుకున్నాడు. అయినా తాను సాధించిన విజయము ఆయనకి ఆనందం కలిగించలేదు. యుద్ధంలో సుధర్ముడి ద్వారా కలిగిన గాయము ఎన్ని వైద్యాలు చేసినా మానలేదు. దాంతో 1 సంవత్సరం బాధపడి మరణించాడు. సుబలదేవుడికి ఉన్నది ఒక్కగానొక్క కుమార్తె, మగ సంతానం లేదు. సద్గుణ సంపన్నుడైన ఒక యువకుణ్ణి దత్తత తీసుకోవాలని మహారాణి ఆశించింది. అలాంటి యువకుడి కోసము మంత్రి, ఆయన పరివారము అన్వేషణ ప్రారంభించారు. 1 వారం గడిచింది. సుప్రసిద్ధ గురువు హేమచంద్రులు నడుపుతున్న గురుకులాశ్రమానికి వెళ్ళి అక్కడ విద్యనభ్యసిస్తున్న యువకులను చూడటానికి మంత్రి 2 అనుచరులతో బయలుదేరాడు. 3 బాటసారుల్లా మారువేషాలు ధరించారు. వాళ్ళు గురుకులాశ్రమాన్ని సమీపించేసరికి సూర్యుడు పడమటి దిశకు చేరుకుంటున్నాడు. బంగారం లాంటి లేత పసుపు ఎండలో విద్యార్థులు ఆడుకుంటున్నారు. అక్కడ దగ్గరనే ఉన్న చిన్న గుట్ట మీదకి ఎక్కి మంత్రి, ఆయన అనుచరులు ఆడుకుంటున్న విద్యార్థులను జాగ్రత్తగా పరిశీలించసాగారు. ఆ విద్యార్థుల బృందంలో ఒకడు చూడటానికి చాలా ముచ్చటగా, ఎంతో హుందాగా ఉన్నాడు. సహ విద్యార్థులు అతడి పట్ల ప్రేమాభిమానాలు కనబరుస్తున్నారు. వాళ్ళందరూ ఆడుకుంటూ ఉండగా హఠాత్తుగా ఎక్కడి నుంచో ఒక రాయి రివ్వున వచ్చి అతడి నుదుటికి తగిలింది. బొటబొట రక్తం కారసాగింది. వెంటనే కొందరు వెళ్ళి ఏవో ఆకులు కోసుకుని వచ్చి వాటి పసరుని గాయంపై పిండి కట్టుగట్టారు. మరికొందరు మిత్రులు ఆ రాయి వచ్చిన దిశగా వెళ్ళి పొదకు ఆవలి నుంచి దాన్ని విసిరిన వాణ్ణి పట్టుకొని వచ్చి తమ మిత్రుడి ఎదుట నిలబెట్టారు. ఇతన్ని తప్పక శిక్షించాలి అన్నాడు ఒక విద్యార్థి. అవును, మనము రాళ్ళు విసిరి అతడి తలని గాయపరచాలి అన్నాడు మరొక విద్యార్థి ఆవేశంగా. అయితే గాయపడిన వాళ్ళ నాయకుడు మాత్రము అతని కేసి ప్రశాంతంగా చూస్తూ, నువ్వు రాయిని ఎందుకు విసిరేశావు అని అడిగాడు. మరి ఆకలి వేసింది. ఆ చెట్టు కొమ్మలో మాగిన జామపండు ఒకటి కనిపించింది. దానిని కొట్టడానికి రాయి విసిరాను అన్నాడు వచ్చిన మనిషి. జామపండు పడిందా అని అడిగాడు ఆ విద్యార్థి నాయకుడు. పడింది, దాన్ని అప్పుడే తినేశాను అన్నాడు ఆ మనిషి. ఆకలి తీరిందనుకుంటాను, అవునా అని అడిగాడు ఆ విద్యార్థి. ఆ పెద్ద మనిషి కాసేపు అటు ఇటు చూసి, ఎలా తీరుతుంది? ఎలాగైనా అడవికి దగ్గరలోనున్న గ్రామాన్ని చేరుకుని గుడి ప్రసాదం తిని ఆకలి తీర్చుకుంటాను. ఆ జామ పండే గనక తినలేదనుకుంటే మాత్రము ఇక్కడే శోష వచ్చి పడిపోయేవాణ్ణి అన్నాడు. మాతోరా, మా గురుకులాశ్రమంలో భోజనం పెడతాం. చీకటి పడుతోంది. అడవి మార్గంలో ఇప్పుడు ఒంటరిగా వెళ్ళటం క్షేమం కాదు. తెల్లవారాక వెళ్ళవచ్చు అంటూ ఆ విద్యార్థి నాయకుడు ఆ పెద్ద మనిషిని వెంటబెట్టుకుని గురుకులం వైపు నడవసాగాడు. ఏంటి మిత్రమా,
నీ తలను గాయపరిచిన వాడికి సాయపడటమా అన్నాడు ఒక మిత్రుడు. అవును మిత్రమా, అతడు చెట్టు మీదకి రాయి విసిరినప్పుడు చెట్టు ఏం చేసింది? తన ఫలాన్ని ఇచ్చింది కదా. ఒక చెట్టే అలా చేయగలిగినప్పుడు మనిషినైన నేను అంతకన్నా మంచి పని చేయాలి కదా. చెట్టు పండిచ్చింది, నేను భోజనం పెట్టి తీరాలి అన్నాడు వాళ్ళ నాయకుడు మందహాసం చేస్తూ. అద్భుతం, ఇది ఉత్తమమైన రాజలక్షణం. ఆ యువకుడు ఎవరై ఉంటాడు అని అడిగాడు వాళ్ళ సంభాషణ విన్న మంత్రి తన అనుచరులని. ఆ తర్వాత మంత్రి గురుకులాశ్రమానికి వెళ్ళి గురువుకు తానెవరైంది చెప్పి ఆ యువకుడి వివరాలు అడిగాడు. అతడు వ్రతశీల రాజకుమారుడు సుశాంతుడని గురువు తెలియచేశాడు. ఆ తర్వాత మంత్రి మహారాణి కోరిక ప్రకారము వ్రతశీల రాణిని దర్శించి సంగతి చెప్పాడు. ఇద్దరు రాణులు కలుసుకున్నారు. సువర్ణపుర యువరాణి సువర్చలాదేవిని వ్రతశీల రాజకుమారుడు సుశాంతుడికిచ్చి ఘనంగా వివాహం జరిపారు. ఉభయ రాజ్యాలకు రాజై సుశాంతుడు ప్రజారంజకంగా చిరకాలము రాజ్యపాలన చేసి ఆదర్శ ప్రభువుగా కీర్తిగాంచాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.